మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే వీడియోలోకి వచ్చుంటారు. ఈ మధ్యకాలంలో సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా కొనకూడని మొబైల్స్ అయితే చాలా స్టార్ట్ అయినాయి. ఆ కొనకూడని మొబైల్స్ ఏమేంటి, అసలు ఆ మొబైల్స్ ఎందుకు కొనకూడదని ఈ రోజు వీడియోలో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకటి అయితే చెప్తాను, ఈ వీడియోని మీరు న్యూట్రల్ గా పాజిటివ్ మైండ్ సెట్ తోటి చూడండి. మీరు నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఒక కంపెనీకి ఫ్యాన్ బాయ్ లాగా ఈ వీడియో చూసారంటే ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మొబైల్స్ అయితే చాలా ఉండొచ్చు, మీ ఫేవరెట్ బ్రాండ్ మొబైల్స్ కూడా చాలా ఉండొచ్చు. నా ఫేవరెట్ బ్రాండ్ నే కొనొద్దంటావా అంటే నేనేం చేయలేను. మీరు కాసేపు ఆ ఫ్యాన్ బాయిజం నుంచి బయటకు వచ్చి పాజిటివ్ గా దానిలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ఆ ప్రైస్ కి అది పోతా కదా, కాంపిటీషన్ లో అదే ప్రైస్ లో ఏం మొబైల్స్ ఆఫర్ చేస్తున్నాయి అవి దీనికంటే బెటర్ కదా, ఇలా ఆలోచించుకొని ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్ గా వీడియో అర్థం అవుతుంది. లేదంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నెగిటివ్ గానే పోర్ట్రే అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా బాగుండవు అంటలేదు. ఈ వీడియోలో నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ కూడా మీరు వాడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. కాకపోతే అది ఆ ప్రైస్ కి వర్త్ కాదు. ఏ 30,000 రూపాయల లోపు 20,000 రూపాయల లోపు లాంచ్ కావాల్సిన మొబైల్ ని ప్రైస్ ఎక్కువ పెట్టేసి 40,000 రూపాయల దగ్గర 45,000 రూపాయల దగ్గర అన్వర్తీ ప్రైసింగ్ లో లాంచ్ చేస్తారు. అలా 45,000 రూపాయల దగ్గర 40,000 రూపాయల దగ్గర మీరు ఆ మొబైల్ కొనుక్కున్నా కానీ ఒక నార్మల్ యూజర్ కి ఆ మొబైల్ ఏం ఫరక్ పడదు. వాడుకోవడానికి బాగానే ఉంటుంది, చూడడానికి వెనకాల డిజైన్ బాగానే ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది. ఆ మొబైల్ ఆ ప్రైస్ కి వేస్ట్ మొబైల్ అంటే వాడేవాడు అసలు నమ్మడు. ఎందుకంటే పక్కన ఉన్న కాంపిటీషన్ గురించి వాళ్ళకి తెలియదు, కాంపిటీషన్ లో దీనికంటే బెటర్ మొబైల్స్ ఉన్నాయని తెలియదు, అండ్ ఆ మొబైల్ లో ఉన్న స్పెక్స్ ఆ ప్రైస్ కి వర్త్ కాదని కూడా తెలియదు. సో ఇదొకటైతే మనలో పెట్టుకోండి, మొబైల్స్ అన్ని కూడా వర్స్ట్ ఉంటాయి, లాగ్ అయిపోతాయి, అసలు వాడడానికి అవదని చెప్పట్లేదు. ఆ ప్రైస్ కి అవి వర్త్ కాదు, దానికంటే బెటర్ చాయిసెస్ అదర్ బ్రాండ్స్ లో ఉన్నాయి, అదర్ మొబైల్స్ ఉన్నాయి, అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని ఈ వీడియోలో చెప్తున్నా అంతే. వాటిలో ఫస్ట్ మొబైల్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సామ్సంగ్ గెలాక్సీ A35 అండ్ A55. ఈ సామ్సంగ్ గెలాక్సీ A35 అండ్ A55 ఆఫ్లైన్ లో బాగా అమ్ముడుపోయే ఫోన్స్. A55 అయితే నెక్స్ట్ క్వార్టర్ లో టాప్ సెల్లింగ్ మొబైల్ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే సామ్సంగ్ బ్రాండింగ్ తోడు వస్తుంది, ఎస్ సిరీస్ డిజైన్ తోడు వస్తుంది, IP67 వాటర్ రెసిస్టెంట్ తోడు వస్తుంది, 4 years వరకు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ప్రొవైడ్ చేస్తారు, 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ హార్డ్వేర్ లెవెల్ నాక్ సెక్యూరిటీ తోడు వస్తుంది. ఇవి ఆ ఫోన్స్ లో హైలైట్స్ అనమాట. A35 లో కానీ A55 లో కానీ అవి హైలైట్స్. ఈ హైలైట్స్ ని చూసి ఎక్కువ మంది ఆ మొబైల్ కొంటారు. ఓకే, 4 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఆ ప్రైస్ లో ఏ మొబైల్ కూడా ప్రొవైడ్ చేయదు, అండ్ సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ కూడా ఏ మొబైల్ కూడా ప్రొవైడ్ చేయదు. బట్ అవి రెండు తప్పించి మిగతా ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా, డిజైన్ ఆస్పెక్ట్ లో చూసుకున్నా, డిస్ప్లే ఆస్పెక్ట్ లో చూసుకున్నా, మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెసర్ ఆస్పెక్ట్ లో చూసుకున్నా కానీ ఈ ఫోన్స్ ఆ ప్రైస్ లో అసలు పనికిరావు. 30,000 రూపాయల దగ్గర A35 పనికిరాదు. A35 లో ఉన్న Exynos 1380 ప్రాసెసర్ అసలు మీకు హెవీ గేమింగ్ కే పనికిరాదు. ఒక 2-3 ఏళ్ళ తర్వాత అది లాగ్ అయిపోయింది. అండ్ ఈ ఫోన్ లో వీళ్ళు చెప్తారు కదా 4 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అని. అసలు 4 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ మీరు తీసుకోవడానికి 4 years ఆ ఫోన్ మీకు సక్రంగా పనిచేయాలి కదా. ఓకే, మీరు జస్ట్ కాల్స్ తీసుకొని కాల్స్ మాట్లాడుకునే వాళ్ళైతే ఆ ఫోన్ మీకు 4 ఏళ్ళు కదా 5 ఏళ్ళైనా కానీ బాగానే సరిపోయింది. అకేషనల్ ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ లాగ్స్ ఏమైనా నోటీస్ చేయొచ్చాము, కానీ అసలు ఫోన్ వాడలేకుండా అయితే ఉండలేం. కాకపోతే కొద్దిగా మీరు ఫోన్ హెవీ యూజ్ చేసినా, కొద్దిగా మీరు ఫోన్ తోటి మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నా కానీ 2 ఏళ్ళకి ఈ ప్రాసెసర్ మీకు షెడ్కి వెళ్ళిపోయింది. Exynos ప్రాసెస్ 2 ఏళ్ళకి మించి స్మూత్ గా ఫోన్ ని రన్ చేయలేవు. అండ్ ఇక ఆ ప్రైస్ లో వీళ్ళు హైప్ ఇచ్చే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కెమెరాస్. సో ఒకసారి 30,000 రూపాయలు సామ్సంగ్ గెలాక్సీ A35 కి పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. 30,000 రూపాయల్లో నా సజెషన్ ఈ ఫోన్ తీసుకునే కంటే కూడా కొత్తగా లాంచ్ అయిన మోటో H50 Pro అది ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా దీనికంటే బెటర్ ఉంటుంది. ప్రాసెసర్ ఆస్పెక్ట్ లో దీనికంటే బెటర్ ఉంటుంది, కెమెరా ఆస్పెక్ట్ లో దీనికంటే బెటర్ ఉంటుంది. అండ్ A35 లో IP67 రేటింగ్ ఉంటే మోటో H50 Pro లో IP68 రేటింగ్ ఉంటుంది. అండ్ మోటోలో కూడా మీకు హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది, మోటో థింక్ షీల్డ్ తోటి వస్తుంది. ఒకే ఒక ఆస్పెక్ట్ మోటో ఎక్కడ బ్యాక్ అవుతుందంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో. ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పా. ఫోన్ ముందు 4 ఏళ్ళు సక్రంగా పనిచేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి అప్పుడు మనం ఆలోచించవచ్చు. బట్ 4 years కూడా హెవీగా యూజ్ చేస్తే ఈ సామ్సంగ్ గెలాక్సీ A35 మీరు ఫ్లాలెస్ గా వాడుకోలేరు, అదైతే మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇక A55 కి మీకు 40,000 రూపాయలు పెట్టాకంటే అక్కడ పాత మోడల్ సామ్సంగ్ ఎస్ సిరీస్ ఫోన్స్ వస్తాయి. సామ్సంగ్ గెలాక్సీ S22 గానీ అండ్ S23 FE గానీ అప్పుడు ఆఫర్స్ లో 45,000 రూపాయలకి అలా వస్తుంది. ఇక్కడ ఆ ప్రైస్ లో మీరు అదర్ ఫోన్స్ ని కన్సిడర్ చేయాలంటే OnePlus 12R లాంటి ఫోన్ కన్సిడర్ చేయొచ్చు, నథింగ్ ఫోన్ 2 లాంటివి కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ కథ. 30,000 రూపాయలు A35 దేని స్టోరీయో 40,000 రూపాయలు A55 కూడా అదే స్టోరీ. అవి తీసుకోవడానికి ట్రై చేయండి, అవి మీకు ఫార్ బెటర్ ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే. అండ్ దాని తర్వాత మళ్ళీ సామ్సంగ్ లోనే సామ్సంగ్ బడ్జెట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ F15. ఈ F15 మీకు 13,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, చార్జర్ మీరు ఎక్స్ట్రా 1300 రూపాయలు పెట్టి ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. సో బేస్ మోడల్ మీరు ఈ ఫోన్ కొనుక్కుంటే దీని మీద మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 14,300 రూపాయలకి వెళ్తుంది. సో ఆ ప్రైస్ లో కూడా దీనిలో మీకు మెయిన్ హైలైట్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్. 4 ఏళ్ళు దీనిలో కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ 30,000 రూపాయల ప్రైస్ ఉన్న A35 లోనే వీళ్ళు వర్స్ట్ ప్రాసెసర్ వాడారు. అలాంటిది 12-13,000 రూపాయల ప్రైస్ ఉన్న F50 లో మీరు స్మూతర్ ప్రాసెసర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. దీనిలో MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ కి కరెక్ట్ ప్రైస్ 10,000 రూపాయల లోపే. 13,000 రూపాయల దగ్గర 14,000 రూపాయల దగ్గర ఈ ప్రాసెసర్ మనం కన్సిడర్ చేయలేం. సో ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీరు చూసుకోవాలనుకుంటే అప్డేట్ కి ఈ ఫోన్ మీకు స్లో అయిపోయింది. ఫస్ట్ ఒక 6 నెలలు బాగా రన్ అవ్వచ్చు, 6 నెలల తర్వాత ఒక మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది, లాగ్స్ అవటం మొదలు పెట్టింది. థర్డ్ అప్డేట్ టైంకి ఇంకా లాగ్ అయితే, ఫోర్త్ అప్డేట్ టైంకి మీరు ఫోన్ ఎక్కువ కాలం వాడేసి ఉంటారు కాబట్టి అసలు లాగ్స్ మీరు ఊహించుకొని కూడా ఊహించుకోలేరు. సామ్సంగ్ ఫోన్స్ వాడిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది. సామ్సంగ్ ఫోన్స్ అది కూడా బడ్జెట్ ఫోన్స్ సంవత్సరాలు గడిగే కొద్దీ ఎలా లాగ్ అవుతాయి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆ ప్రైస్ లో దీనిలో మీకు కెమెరాస్ కూడా చాలా యావరేజ్ ఉంటాయి. 13,000 రూపాయలు ఈ సామ్సంగ్ గెలాక్సీ F15 మీరు తీసుకునే కంటే కూడా 11,000 రూపాయల్లో మోటో G34 ఉంటుంది, అది తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే పోకో
M6 Pro మీరు తీసుకోవచ్చు. లేదు సామ్సంగ్ లోనే మీకు ఫోన్ కావాలనుకుంటే కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుని 15-16 వేల రూపాయల దాకా వస్తే సామ్సంగ్ గెలాక్సీ M34 ఉంటుంది. ఆ M34 ఈ ప్రైస్ కి ఈ F15 తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్ అనమాట. సో వాటిని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత వివో నుంచి వివో V30 అండ్ V30 Pro. దీని డిజైన్ మీకు చాలా బాగుంటుంది. డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే తోడు వస్తుంది. బ్యాటరీ కూడా బాగుంటుంది. చాలా స్లిమ్ ఫోన్స్ ఇవి. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఆ ప్రైస్ లో వీటికి మేజర్ కాంప్రమైజ్ ఏంటంటే ప్రాసెసర్స్. V30 వచ్చేసరికి మీకు 34,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ లో దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇదే ప్రాసెసర్ మనం 25,000 రూపాయల్లో లాంచ్ అయిన OnePlus Nord CE4 లో మనం చూడొచ్చు. అండ్ V30 Pro లో 42,000 రూపాయల ప్రైస్ ఉన్న ఫోన్ లో Dimensity 8200 ప్రాసెసర్. ఇదే Dimensity 8200 ప్రాసెసర్ ని సంవత్సరం క్రితమే ఐకు Neo 7 లో 25,000 రూపాయల లోపే తీసుకొని వచ్చింది. సో అలాంటి ప్రాసెసర్ వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి 42,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. మీరు అనొచ్చు ఎప్పుడు చూసినా ప్రాసెసర్ అని బయట ఏడుస్తూ ఉంటా. ఫోన్ అంటే ప్రాసెసరే కాదు మిగతా ఆస్పెక్ట్స్ కూడా బాగుండాలి కదా అని. ఓకే, ప్రాసెసర్ కాకుండా ఈ ఫోన్ లో మిగతా ఆస్పెక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. డిజైన్ బాగుంది, డిస్ప్లే బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ ప్రైస్ లో 30,000 రూపాయల్లో కానీ 40,000 రూపాయల్లో కానీ AMOLED డిస్ప్లే లేని ఫోన్ నాకు చూపించండి. మంచి కెమెరాస్ లేని ఫోన్ నాకు చూపించండి. మంచి బ్యాటరీ లేని ఫోన్ నాకు చూపించండి. ఆ ప్రైస్ లో మిగిలిన ఆస్పెక్ట్స్ ఈ ఫోన్స్ లోనే కాదు అన్ని ఫోన్స్ లో బాగానే ఉంటాయి. అండ్ వాటిలో వీటికంటే బెటర్ ప్రాసెస్ కూడా ఉంటాయి. అవి మీకు ఇంకా బెటర్ వాల్యూ ఫోన్ ప్యాకేజ్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 34,000 రూపాయల దగ్గర వివో V30 తీసుకునే కంటే అదే ప్రైస్ లో ఐకు Neo 9 Pro తీసుకోండి. అది ఇంకా మీకు చాలా బెటర్ ప్రాసెస్ తోటి వస్తుంది. అండ్ ఐకు Neo 9 Pro లో కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. 2x పోర్ట్రేట్స్ ఎక్సలెంట్ గా వస్తాయి. అంటే 42,000 రూపాయల దగ్గర మీకు ఓన్లీ కెమెరాసే కావాలంటే వివో V30 Pro కంటే Oppo Reno 10 Pro Plus చాలా బెటర్. Oppo Reno 10 Pro Plus అప్పుడప్పుడు ఆఫర్స్ అన్ని కలుపుకొని 45,000 రూపాయల దగ్గర ప్రైస్ లో వస్తుంది. దానిలో మీకు ఇంకా చాలా బెటర్ ప్రాసెస్ ఉంటుంది. అది ఇంకా మీకు వాల్యూ ఫర్ మనీ అనమాట. లేదు ఒప్పోలో వద్దనుకుంటే ఐకు 11 ఉంటుంది. ఐకు 11 కూడా ఆ ప్రైస్ లో వివో V30 Pro తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ దాని తర్వాత 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో రీసెంట్ గా లాంచ్ అయిన Tecno Povo 6 Pro. దీని స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉంటాయి. నథింగ్ ఫోన్ లాగా దీనిలో మీకు ఆర్క్ ఇంటర్ఫేస్ తోటి వస్తుంది. వెనకాల 210 మినీ LEDs ఉంటాయి. అవి మీకు నోటిఫికేషన్ LED లాగా యూజ్ అవుతాయి. అండ్ బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరాస్, మ్యాక్రో కెమెరాస్ ఏమి ఉండవు. పేరుకి ఇంకా 2 కెమెరాస్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఇంకొక AA లెన్స్ ఉంటుంది. ఈ AA లెన్స్ దేని పని చేసేదో వాళ్ళకి కూడా తెలియదు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఆ ప్రైస్ లో మేజర్ కాంప్రమైజ్ మళ్ళీ ఇక్కడ కూడా ప్రాసెసర్ Dimensity 6080 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనం 15,000 రూపాయల లోపే 12-13,000 రూపాయల దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ ప్రైస్ లో దీని స్పెసిఫికేషన్స్ ఎంత బాగున్నా కెమెరా 188 మెగాపిక్సెల్ ఇచ్చిన, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇచ్చిన, ప్రాసెసర్ లో దమ్ము లేదే కెమెరా అవుట్పుట్ కూడా బాగాలేదు. ఎందుకంటే ప్రాసెసర్ లో ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ మనం తీసిన ఫోటోని బాగా ప్రాసెస్ చేస్తేనే ఫోటో అవుట్పుట్ బాగుంటుంది, లేదంటే బాగోదు. మీడియాటెక్ ప్రాసెస్ లో అసలు ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసరే బాగుండదు. అండ్ బడ్జెట్ ప్రాసెస్ లైక్ 6080 ప్రాసెసర్ అసలు బాగుండదు. అండ్ ఈ టెక్నో వాళ్ళ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా అంత బాగుండదు. కెమెరాస్ అన్ని కూడా వైబ్రెంట్ గా వస్తాయి. అండ్ UI కూడా చాలా చెత్తగా ఉంటుంది. 20,000 రూపాయల దగ్గర ఇది తీసుకున్నా కంటే ఐకు Z9 కానీ వివో T3 కానీ తీసుకోవడం బెటర్. అండ్ దాని తర్వాత Realme 12 Pro Plus. ఈ ఫోన్ ని 30,000 రూపాయల లోపు ది బెస్ట్ కెమెరా ఫోన్ అని బాగా ఊదరగొట్టారు చాలా మంది అలా చంటి పిల్లోని వెనకేసుకొచ్చినట్టు ఈ ఫోన్ ని వెనకేసుకొని వచ్చారు. ఓకే, బెస్ట్ కెమెరా ఫోన్ అని అనుకుందాం. మెయిన్ కెమెరా సెన్సర్ కానీ, పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కానీ, ఫ్రంట్ కెమెరా కానీ 30,000 రూపాయల్లో బెస్ట్ అనుకుందాం. బట్ వాట్ అబౌట్ ప్రాసెసర్? స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్. ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 2 25,000 రూపాయలు లోపు రావాల్సిన ప్రాసెసర్ దాన్ని తీసుకొచ్చి 30,000 రూపాయలు పెట్టారు. సరే, కెమెరాస్ బాగున్నప్పుడు ప్రాసెసర్ ఒక ఎక్స్క్యూజ్ అనుకుందాం, వదిలేద్దాం. వాట్ అబౌట్ బ్యాటరీ? 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. బట్ ఆ ప్రైస్ లో మనకి అన్ని 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం 67 వాట్ ఛార్జింగ్ తోటి ఎందుకు ఆగిపోవాలి? అండ్ 30,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నప్పుడు ఇన్ని కాంప్రమైజ్ చేస్తున్నప్పుడు కనీసం డిస్ప్లే అయినా మంచి డిస్ప్లే ఇవ్వాలి కదా. ఓకే, కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ ఆ ప్రైస్ లో మనకి అదర్ ఫోన్స్ లో 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో ఇంకా ఫుల్ HD ప్లస్ ఉంది విత్ ఆల్ దీస్ కాంప్రమైజెస్. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ కూడా జస్ట్ 950 nits మాత్రమే. ఆ ప్రైస్ లో మనకి 1200 nits 1300 nits ఉంటాయి. వాటితో కంపేర్ చేసి డిస్ప్లే అంత బ్రైట్ ఏమి ఉండదు. సరే, ఇన్ని కాంప్రమైజెస్ ఉన్నా పర్లేదు, నాకు ఓన్లీ ఇంపార్టెంట్ కెమెరా నాకు బాగుంటే చాలనుకుంటే 30,000 రూపాయల్లో ఈ ఫోన్ కెమెరాని కన్సిడర్ చేసాకంటే ప్రెసెంట్ బీస్ట్ Moto H50 Pro కెమెరాని కన్సిడర్ చేయండి. Moto H50 Pro లో దీనికంటే బెటర్ కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వస్తుంది. అండ్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా Realme కంటే బెటర్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీనిలో మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సో కెమెరాని మీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఈ 12 Pro Plus ని కన్సిడర్ చేసాకంటే మోటోని కన్సిడర్ చేయండి. అండ్ 12 Pro Plus అయితే నేను కంప్లీట్ గా తీసుకోవద్దని చెప్పట్లేదు. 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో తీసుకోవద్దు. ఇదే 12 Pro Plus సేమ్ ఫోన్ ఆఫర్స్ లో మీకు గానీ 25,000 అరౌండ్ ప్రైస్ లో వస్తే తీసుకోవచ్చు. బట్ 30,000 రూపాయలు అయితే మాత్రం కన్సిడర్ చేయబాకండి. ఆ ప్రైస్ లో Moto H50 Pro ని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత Redmi Note 13 Pro Plus 32,000 రూపాయలు ఉంటుంది ఈ ప్రైస్. ఈ ఫోన్ గురించి ఇప్పటికీ హైప్ ఇచ్చే వాళ్ళు హైప్ ఇస్తానే ఉంటారు. లెదర్ బాడీ తోడు వస్తుంది, 1.5K డిస్ప్లే తోడు వస్తుంది, 200 మెగాపిక్సెల్ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్. అన్ని డిపార్ట్మెంట్స్ లో హైప్ ఇచ్చే వాళ్ళు హైప్ ఇస్తానే ఉంటారు. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకున్నా కానీ ఈ ఫోన్ కి కరెక్ట్ ప్రైస్ 27 నుంచి 28,000 రూపాయలు మాత్రమే. 32,000 రూపాయలు పెట్టదగ్గ ఫోన్ అయితే కాదు. సరే, వాళ్ళు హైప్ ఇస్తున్నట్టే 200 మెగాపిక్సెల్ కెమెరా అనుకుందాం. ఈ కెమెరా ఏమైనా బాగుందంటే అసలు బాగాలేదు. దీనికంటే దీని కింద మోడల్ Redmi Note 13 Pro, దానిలో కూడా సేమ్ కెమెరా ఉండదు. 200 మెగాపిక్సెల్
మెగాపిక్సెల్ కెమెరా. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో ఏదైతే సెన్సార్ ఉండదో రెడ్మీ నోట్ 13 ప్రో లో కూడా అదే సెన్సార్ ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 26,000 రూపాయలు ఉంటుంది. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కన్సిడర్ చేసే కంటే రెడ్మీ నోట్ 13 ప్రో ని కన్సిడర్ చేయండి. ఆ ప్రైస్ కి ఇది ఎంటైర్ వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ అని నేను కాదు, చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ చెప్పారు అండ్ నేను కూడా అది చెప్తా. 32,000 రూపాయల దగ్గర ఈ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కి ఎవరో ఇచ్చే హైప్ చూసి మీరు మోసపోబాకండి. 32,000 రూపాయలు అసలు ఆ ఫోన్ కి వర్తే కాదు. అది తీసుకున్న కంటే 26,000 రూపాయల దగ్గర రెడ్మీ నోట్ 13 ప్రో తీసుకోండి, లేదంటే మోటో H50 ప్రో తీసుకోండి, లేదంటే ఇంకా డబ్బులు యాడ్ చేసుకొని ఐక్యూన్ Neo 9 ప్రో తీసుకోండి, ట్రై చేయండి. ఆ ప్రైస్ లో నోట్ 13 ప్రో ప్లస్ మాత్రం వర్త్ కాదు. అండ్ దాని తర్వాత ఫైనల్లీ ఒప్పో F25 ప్రో. ఇది లాస్ట్ లో ఎందుకు చెప్తున్నానంటే ఇది కంప్లీట్ గా వద్దని చెప్పే స్మార్ట్ ఫోన్ అయితే కాదు. ఓకే, దీని ప్రైస్ అయితే 24,000 రూపాయలు ఉంటుంది. ఆ ప్రైస్ కి కెమెరాస్ వైజ్ గా అండ్ ప్రాసెసర్ వైజ్ గా కొద్దిగా యావరేజ్ ఉంటుంది. బట్ ఎవరెవరైతే ఆఫ్ లైన్ లో ఫోన్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. కొద్దిగా పర్లేదు, ఆ ప్రైస్ కి ఈ ఫోన్ అయితే సమ్ వాట్ వాల్యూ ఫర్ మనీ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ IP65 రేటింగ్ కూడా ఉంటుంది, డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. ఓన్లీ కాంప్రమైజ్ వచ్చేసరికి ప్రాసెసర్ అండ్ లిటిల్ బిట్ యావరేజ్ కెమెరా. ఒప్పో అంటే కెమెరాస్ చాలా బాగుంటాయి అంటారు. కాకపోతే ఈ ఒప్పో కెమెరాస్ లో వీళ్ళు చేసే మ్యానిపులేషన్ ఏంటంటే కెమెరాస్ బాగున్నట్టు చూపించడానికి కెమెరా ఫోటోస్ బ్రైట్ గా చేసి చూపిస్తారు. దాని వల్ల తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, తోపు కెమెరా తురుం కెమెరా నేను తెల్లగా కనిపిస్తున్నాను అనుకుంటారు. బట్ రియాలిటీలో కెమెరా అది ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ ఉన్నట్టు, అది బాగున్నట్టు కాదు. సో అయినా కానీ ఇందా చెప్పే కదా, ఆఫ్ లైన్ లో ఫోన్ కావాలి, బజాజ్ కి DMI పెట్టుకొని నేను ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఆన్లైన్ లో నేను ఫోన్ కొనలేను అనుకున్న వాళ్ళకి ఆఫ్ లైన్ లో ఒప్పో F25 ప్రో అయితే మంచి చాయిస్ అవుతుంది. లేదు నేను ఆన్లైన్ లో ఫోన్ కొనగలుగుతాను, అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఆర్డర్ చేసుకోగలుగుతాను అంటే మాత్రం ఆ ప్రైస్ లో దీనికంటే OnePlus Nord CE4 కానీ, iQOO Z7 Pro కానీ, మోటో H40 Neo కానీ ఇలా చాలా ఫోన్స్ ఉన్నాయి. వాటిని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఇవి ఓవరాల్ గా ఈ సంవత్సరం లాంచ్ అయిన ఫ్రెష్ మొబైల్స్ లో మనం కన్సిడర్ చేయకూడని మొబైల్స్ అయితే ఇవన్నమాట. మాక్సిమం వీటిని కన్సిడర్ చేయబాకండి, మీ డబ్బులు వేస్ట్ చేసుకోబాకండి. మీ డబ్బులు వీటి మీద పెట్టకంటే కూడా నేను చెప్పిన ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా, వాటి మీద పెట్టడానికి ట్రై చేయండి. అండ్ నేను ప్రతి బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ సిరీస్ చేస్తా ఉంటా. బెస్ట్ మొబైల్స్ అంటే 20K 30K అలా చేస్తా ఉంటా. ఆ వీడియోస్ ని ఫాలో అయ్యి వాటిలో ఏవైతే బెస్ట్ మొబైల్స్ చెప్తానో వాటిని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీరు నేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో జెన్యూన్ వీడియోస్ కోసం, జెన్యూన్ టెక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్ లో 2024 స్టార్ట్ అవగానే మాక్సిమం లాంచ్ అయ్యే ప్రతి మొబైల్ కూడా కొన్ని రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. జెన్యూన్ రివ్యూ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్కి వస్తే ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.